మీకు ఇంటికి ఎంత వస్తుంది ఇంతకుముందు? ఇప్పుడు 5-6 వేలు వచ్చేస్తుంది. 3-4 వేలు తగ్గినాయి. ఎంత వస్తుంది మీ ఇంటికి ఖర్చు? ఖర్చు ఎంత వస్తుంది? నవాబు టిఫిన్కి వచ్చా? మీ ఇంటికి ఖర్చు ఎంత వస్తుంది? 5,000-6,000 వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు అన్ని తగ్గించిండు రేట్లు. అది అన్ని ఈసారి 3,000 వస్తుంది. ఓకే. ఏం పెద్ద అయితే ఏమైతావు? వాట్స్ యువర్ ఎయిమ్? డాక్టరా? వెరీ గుడ్. మీకు ఏ రకంగా ఇబ్బందులు తొలగబోతా ఉన్నాయని తెలియజేసుకుంటూ వాటిలో తిరగడం జరిగింది. అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఒక్కొక్క ఇంటికి 15-20 వేల రూపాయల ఖర్చులు వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతూ ఉంది. ఖర్చులు తగ్గాయి. బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నాం. పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తా ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా మా కుటుంబానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి సంతోషంగా ఉన్నామని ప్రతి కుటుంబం కూడా తెలియజేస్తా ఉంది. మీరు కూడా ఒక్కసారి గమనించాలి. ఏ ప్రభుత్వం పనిచేసింది, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంరక్షణగా ఉన్నారు, ఏ ప్రభుత్వ పాలనలో మీరు సంతోషంగా ఉన్నారనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలన చూశారు. 2014 ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన చూశారు. 19-24 కాలంలో వాళ్ళ పాలన చూశారు. ఆ పాలనకి ఈ పాలనకి ఏ రకంగా వ్యత్యాసం ఉందో మీరు గమనించారు. అందుకనే మొట్టెక్కాయలు వేసి 19-24లో కూటమి ప్రభుత్వానికి మీరు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తడవుగా ఎక్కడ కూడా అహంకారానికి పోకుండా పేదవాడిని సంతోషంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది మీరు కూడా గమనించాలి. గంజాయి బ్యాచ్ తోటి మాకు తలకాయ నొప్పింది. ఆ గంజాయి బ్యాచ్ ఉన్నప్పుడు చెప్పండి, నా కొడుకులు తాట తీపిస్తానని చెప్పి నేను ఇప్పుడే వాళ్ళకు మాట చెప్పా. అలాగే స్తంభాలు నడి రోడ్లో ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పి కూడా మీరు చెప్పారు. తప్పకుండా ఇప్పుడే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏడీ గారిని వాళ్ళు పిలిపించాను. వాళ్ళు పరిశీలన చేస్తా ఉన్నారు. తప్పకుండా అవి కూడా తీపిచ్చి మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఒకటే మీకు చెప్పేది, పని చేసేవాడిని గుర్తించండి, వాస్తవాలు గ్రహించండి. 24 సంవత్సరాలుగా ఈ పట్టణంలో మీరు నన్ను ఆదరిస్తా ఉన్నారు. కానీ ఇది సరిపోదు. ఇంకా పూర్తి స్థాయిలో మీ సైడ్ నుంచి ఆదరణ అనేది నాకు వస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుడతానని, ఒక ఊపు వస్తుందని, ఒక ధైర్యం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు జిల్లా రాబోతా ఉందంటే దానికి మీరు ఇచ్చినటువంటి ఊపు, మీరు పంచినటువంటి ప్రేమాభిమానాలు, మీరు ఇచ్చినటువంటి సహకారం, ఈ సహకారం వల్లనే ఈ రోజు మేము జిల్లా సాధించగలుగుతా ఉన్నాం. అతి త్వరలో జిల్లా చేయబోతా ఉన్నాం. మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా